ఎట్లా ఉండబోతున్నాయి? చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తారు కదా. ఎంత మెజార్టీ ఆశిస్తున్నారు? ఎట్లా వాళ్ళకు ఉంటుంది, మంచి మెజార్టీ నిలబోతాం. అంటే బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లుగా వచ్చారు. ఎట్లా ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ఏజెంట్లుగా వచ్చారు. ఇక్కడ మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు వచ్చినారు. అందరు కష్టపడ్డారు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన బాగా బలంగా ఉండే మంచి మెజార్టీ వస్తుంది. మంచి మెజార్టీ గెలవబోతారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వచ్చినారు. అందరు కష్టపడ్డారు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన బాగా బలంగా ఉండే మంచి మెజార్టీ వస్తుంది. మంచి మెజార్టీ గెలవబోతారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వచ్చినారు. అందరు కష్టపడ్డారు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన బాగా బలంగా ఉండే మంచి మెజార్టీ వస్తుంది. మంచి మెజార్టీ గెలవబోతారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వచ్చినారు. అందరు కష్టపడ్డారు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఒకసారి మా ప్రతినిధి సతీష్ తో మాట్లాడదాం. సతీష్, నేను నవీన్ వాళ్ళ మామతో ప్రజెంట్ మనం ఎట్లా అనిపిస్తుంది? నవీన్ యాదవ్ గారు లీడ్ లో ఉన్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మనకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి రౌండ్ లో మేమే గెలుస్తున్నాం. 3వ రౌండ్ కాబట్టి తగ్గిన కొంత మెజార్టీ ఆంధ్ర ఓటర్స్ ఉన్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళకి వేయలేకపోయింది. జూబ్లీస్ ప్రజలు నవీన్ యాదవ్ ఎందుకు అంత ఓన్ చేసుకుంటారు? ప్రతి 2 సార్లు పోటీ చేసి ప్రతి ఓటర్ కు ఇక్కడ ఏం కావాలన్నా ప్రతి ఓటర్లకు తెలుసు కాబట్టి నవీన్ యాదవ్ గత 2 ఎలక్షన్స్ లో ఓడిపోయాడు. సో ఇప్పుడు గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. తెలుసు ప్రతి రౌండ్ లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ రెగ్గింగ్ చేసింది, కొంచెం దొంగ ఓట్లు వేయించింది. నవీన్ యాదవ్ రౌడీజం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసింది అనేది కూడా కొంచెం వినబడతా ఉంది. ఏం చేస్తారండి? లోకల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఏజెంట్ ఉంటారు, వాళ్ళ కాంగ్రెస్ ఏజెంట్, ఏజెంట్లు ఉంటారు. వాళ్ళు ఎట్లా వేయడానికి చెక్ చేస్తారు. ఏదో కావాలని దొంగ ఓట్లు వేస్తున్నారని ఎట్లా ఉంటుంది? నవీన్ యాదవ్ గారు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ఎట్లా తిరుగుతా ఉంటారు? గెలిస్తే గనక ఎట్లా ఉండబోతుంది? డెవలప్ కావడానికి అవకాశం బ్రహ్మాండంగా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు సొంత మామ కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక గెలిస్తే మీ సంతోషం ఎలా ఉండబోతుంది? సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే గెలుపు సాధ్యం కాబట్టి. ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? 10,000 గెలుపు పైన. సో ఇది రేణు, ఇప్పటి వరకు అయితే 10,000 పైచిలుకు ఓట్లతో మెజారిటీతో మేము గెలుస్తున్నామంటూ నవీన్ యాదవ్ గారి మామ చెప్తా ఉన్నారు. మొత్తంగా 3వ రౌండ్ లో కొద్దిగా బీఆర్ఎస్ పైచేయి ఉన్నట్లు తెలుస్తా ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 3 రౌండ్లు కంప్లీట్ అయినాయి. 1000 చిల్లర ఓట్లతో నవీన్ యాదవ్ మొత్తం ఓవరాల్ గా 1000 ఓట్ల పైన 1086 ఓట్ల పైచిలుకు మెజారిటీతో అయితే నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి. ఓవర్ టు యు రేణు.
ఎట్లా అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, మంచి మెజార్టీతో వెళ్ళిపోతాం. అంటే బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లుగా వచ్చారు. ఎట్లా ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులంతా కూడా ఏజెంట్లుగా వచ్చారు. ఇక్కడ మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు వచ్చారు.